డాడీ. సూర్య, రా. గుడ్ టు హ్యావ్ యూ బ్యాక్. సారీ, మేము బాధపడ్డాం. లెట్ మీ టేక్ దిస్. లేదు, పర్లేదు. ఇట్స్ ఓకే డార్లింగ్. రా, కూర్చో కూర్చో. నువ్వు దేనికి దిగులు పడుకో సూర్య. నేను నాన్న ఉన్నాం. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్న రోజుల్లో మీరు నాతో పాటు ఉన్నారు. ఇలా ఇంట్లోనే ఉంటే ఎలా చెప్పు? యా, గో గెట్ సమ్ ఫ్రెష్ ఎయిర్. ఓకే డాడీ. ఆ తర్వాత పైకే జీవితం అని గడిపిన రోజులు. ప్రియా, ప్రియాతో పరిచయం పెరిగిన రోజులు. She became my best friend, Daddy. Hi, Ra. What? Hey, Priya. ఏమైంది? సడన్ గా ఆపేసావే? You pug. Come here. Hey. How are you? Yeah, I'm fine. ఇంట్లో ఒక చిన్న పార్టీ. ఇట్స్ మై బర్త్డే టుడే. Oh. శ్రేయ వస్తుంది, నువ్వు రావాలి. చూద్దాం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. God bless you, my child. God bless you. Here you go. Thank you, uncle. God bless you. God bless you. Thank you. Yes, Surya. You must say it. Oh my God, guys! Stop it, yeah! I hate you. You take this one now. No way to know the now. మేఘ్నాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించిన రోజులు. సూర్య, ఒక బుక్ కొన్నాను నీకోసం, నువ్వు చదవాలి. హే, దానికి నేనే పే చేశాను. నేను మళ్ళీ ఇచ్చేస్తానే. హే సూర్య, he is looking at life ahead. థ్యాంక్స్. బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి చూడలేదు. నాకేదోలా అనిపించింది. ఒక 10 నిమిషాలకు ఒక డిస్టర్బ్డ్ ఫీలింగ్ నాలో, ఒక అన్రెస్ట్. మళ్ళీ ఇంకెప్పుడు తను నాకు కనిపించదేమోనని. మళ్ళీ అవే జ్ఞాపకాలు, అదే బాధ. తట్టుకోలేకపోయాను. మేఘ్నాని మర్చిపోలేకపోయాను. ఆ బాధ నుంచి బయటికి రాలేకపోయాను డాడీ. మీరు దాచిపెట్టిన బాటిల్ వచ్చింది మామ. ఒక ట్రైన్ ఎక్కి నా లైఫ్లోకి.
స్ట్రెచర్ మీద తీసుకెళ్ళారా? నా కళ్ళ ముందు తీసుకెళ్ళారా? చెంచలరా, చెంచలరా, నా చెంచల మామ తను. సరేరా. మేఘ్నా నా మేఘలరా, నా దేవత మామ తను. మావా రే సూర్య రే ఏంట్రా? ఏంటే దిస్ ఇస్ కాల్ ద చావు బాజారా. షిట్ ఈ డౌట్ మావా చెక్కిందిరా. నిన్నే ఇంటికి మోసుకెళ్లాల్సిందే. రెడీగా ఉండండి. స్టడీగానే ఉన్నాడు రా. సూర్య మీరు నాకు స్మోకింగ్ కూడా చేయకూడదని చెప్పారు, కానీ నేను అవన్నీ దాటి వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాను. ఐఎమ్ సారీ డాడీ. డాడ్ జస్ట్ గివ్ మీ 10 minutes. ఓ 10 నిమిషాల తర్వాత రండి. అదేమిటి సూర్య చేతిలో? గివ్ మీ దట్. నో లేదు, No. నీతో మాట్లాడాలి. గివ్ మీ దట్ ఫస్ట్. జస్ట్ గివ్ మీ దట్. సూర్య గివ్ మీ దట్. ఇవ్వు. ప్లీజ్ గో. లెట్స్ టాక్. లెట్ us హియర్ విల్ టాక్. నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మాట్లాడకపోవడం నా తప్పే. సూర్య డాడీ. ఏంట్రా సూర్య, ఏంట్రా ఇదంతా? నో డాడీ, అది లేకపోతే నా వల్ల కాదు. నాకు అది కావాలి. నో చెప్పినా మీకు అర్థం కాదు. నో యు నో Please. యు డోంట్ నీడ్ ఆల్ దిస్. నీకు నేనున్నాను. డాడ్, నో డాడ్, వాట్ ఆర్ యు డూయింగ్? ఇవన్నీ ఎంత కష్టపడుకున్నారో తెలుసా? మనం మాట్లాడదాం సూర్య, ఇవన్నీ అక్కర్లేదు. రాయ్, నేను బయటికి వెళ్ళమని చెప్పాను. మీతో చెయ్యి చేసుకోబోయా. నాకు గుర్తుంది, సూర్య ద ఫస్ట్ డే ఆఫ్ మై లైఫ్. నథింగ్. నేను చెప్తాను, ఏం లేదు. Why need this one? లేకపోతే ఎంత కష్టపడి కొట్టారో తెలుసా? భారం వస్తారు, పోయింది పోయింది. I need this one. ఇది లేకపోతే నేను ఏది చేయలేనమ్మా. ఇది లేకపోతే నేను మాట్లాడలేను, నవ్వలేను, నుంచోలేను, కూర్చోలేను, పాడలేను, మర్చిపోలేను, ఏది చేయలేనమ్మా. డ్రగ్స్ ఇదే నన్ను బతికిస్తుంది. లేకపోతే నేను చచ్చిపోయినావా అంటే. ఇది కావాలి. సూర్య మీరిద్దరు సంతోషంగా ఉన్నారు కదా, మీకు ఇది అర్థం కాదు. అండ్ యు వోంట్ అండర్స్టాండ్ దిస్. బయటికి వెళ్ళండి. జస్ట్ లీవ్ మీ అలోన్. సూర్య నేను బయటికి వెళ్తున్నాను. నైట్ రాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకర్లేదు సూర్య. You're not going anywhere. సూర్య నేను చెప్పేది విను సూర్య. ఇవేవి అక్కర్లేదు సూర్య. నా మాట విను ప్లీజ్. వద్దు, ఏమీ అక్కర్లేదు సూర్య. నేను నాన్న ఉన్నారు. సూర్య ప్లీజ్ వద్దు సూర్య. It's okay. సూర్య ప్లీజ్. Please. Oh my God. You will be okay. నేను ఇలా కంపేర్ చేస్తున్నందుకు ఏమనుకోకు. 10th స్టాండర్డ్లో ఆ క్రికెట్ మ్యాచ్ జ్ఞాపకం ఉందా? నీది ఎడ్జ్ తగిలింది, నీకు LBW ఇచ్చేశారు. కోపంగా బయటకు వచ్చి ఎంతో ఏడ్చావు, అరిచావు. యు వాజ్ సో యాంగ్రీ. ఆ తర్వాత నీకు బౌలింగ్ ఇచ్చారు, పిచ్చి పట్టినట్టుగా వేశావు. యు గాట్ 6 wickets for 13. నీ కోపాన్నంతటినీ పాజిటివ్ ఎనర్జీగా మార్చావు. ఇప్పుడు కూడా నువ్వు చేయాల్సినది నీ కోపాన్ని, బాధని అన్నిటినీ పాజిటివ్ ఎనర్జీగా మార్చు. ప్లీజ్ సనా, గిటార్ తీసుకో, బయటికి వెళ్ళు, మేక్ సమ్ మ్యూజిక్, అందరినీ సంతోషపెట్టు. ఏవైనా సరే, లైఫ్ హ్యాస్ టు గో ఆన్. రిమెంబర్ దాట్. లైఫ్ హ్యాస్ టు గో ఆన్. మీరు నాతో మాట్లాడటం, అది నీకు మీ తెలుసు. ప్రతి మాట నాకు గుర్తుంది. నన్ను నా ప్రపంచం నుంచి బయటికి తీసుకొచ్చింది కూడా మీరే డాడీ. Daddy! Daddy! Dad!
Please open the door! Just once, Daddy! శ్రేయ ఎక్కడికి? అమ్మా నేను వెళ్ళి చూస్తాను. Daddy, please, Daddy! అయ్యో! అయ్యో నా పడుతుంది. నీ ప్యాంట్ షర్ట్స్ ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి ఇస్తాను. ఎక్కడికైనా వెళ్ళిరా, జస్ట్ గో. కానీ మళ్ళీ నా దగ్గరికే రావాలి. అన్నీ వదిలేసిరా. వెళ్తావా? అంత నమ్మకం మీ ఇద్దరికి నా మీద. నేను తిరిగి మీ దగ్గరికి వస్తానని మీకు తెలుసు, అందుకే నన్ను పంపించారు. కాశ్మీర్, శ్రీనగర్, నన్ను నేనే వెతుక్కుంటూ వెళ్ళిన రోజులు. ये कब हुआ सलीम? परसों शाम को स्कूल से आते वक्त बच्चे को अगवा कर लिया. A 5-year-old kid, he's just 5 years old. He doesn't even know what's going on there. If you have my kid over there, please give him back to me. I'll do whatever is necessary to bring him back here. నా జీవితంలోకి మళ్ళీ శంకర్ నారాయణన్, ఆయన కొడుకుని కిడ్నాప్ చేశారన్న విషయం నాకు శ్రీనగర్లో తెలిసింది. నేను శ్రీనగర్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వచ్చాను. Excuse me, sir. Please respect my privacy over here. Hope Pakistan this is just going to hurt my son. మీరు కూడా ఎందుకు అక్కడికి వెళ్ళావని నన్ను అడిగారు. ఎందుకో తెలీదు, ఆయనకు అలాంటి కష్టం వచ్చిందని తెలియగానే ఆయనతో ఉండాలనిపించింది నాకు. లేదు, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానని నాకు తెలుసు. 2 నిమిషాలు మాట్లాడి వెళ్దామని వచ్చాను. బట్ ఐఎమ్ ష్యూర్ సార్, వాడికి ఏమీ అవ్వదు. చూడండి, I feel responsible. నేను ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది డబ్బు కోసమే. ఆయన ఇంట్లో ఆయనతో పాటే నన్ను ఉండమన్నారు. ఆదిత్య 5 ఏళ్ళు, వాడెంత భయపడుతుంటాడో ఊహించాను. ఈ ప్రపంచంలో ఎందుకు ఇలాంటి మనుషులు ఉన్నారనిపించింది. మీకు నాకు జరిగింది గుర్తుకొచ్చింది. వాళ్ళిద్దరూ పడ్డ బాధ నేను కళ్ళారా చూశాను. నేనున్నప్పుడే మొదటి ఫోన్ కాల్ వచ్చింది. 2 కోట్లు అడిగి బెదిరించారు. सर, सीलमपुर इलाके में छापा मारा जाए तो कैसा रहेगा? ये फाइल ले जाना। सर, सीलमपुर इलाके में अगर अपने 2-4 आदमी भेजकर बदमाशों को पकड़े तो शायद पता चल जाएगा. वही का आदमी किया होगा सर. ज्यादा स्मार्ट मत बन. क्या करना क्या नहीं करना मेरे को पता है. जा जाके चाय ले गया. పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారనిపించింది. ఆదిత్యాన్ని వెతకాలన్న ఉద్దేశం వాళ్ళకి బలంగా లేదనిపించింది. నాకేమైనా చెయ్యాలనిపించింది. నేనే బయలుదేరాను.
డాడీ ఢిల్లీలో నేను తిరగని చోటే లేదు. అంతసేపు నడిచాను, ప్రతి వీధి తిరిగాను, ఎవరెవరితోనూ మాట్లాడాను. దాదాపు 1000 మందితో మాట్లాడుంటాను. ఆదిత్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళాను ఒక పట్టుదలతో. ఒకడు రోడ్డు ఎక్కాడంటే వాడికి అన్నీ దొరుకుతాయి. ఏం కావాలంటే అది దొరుకుతుంది. రకరకాల విషయాలు తెలుస్తాయని తెలుసుకున్నాను. పిచ్చి వాళ్ళ తయారయ్యాను. నాలో తెలియని ఒక ధైర్యం వచ్చింది. నేను ఇంకొకటిగా మారింది అప్పుడే డాడీ.